హలో! ఈరోజు వంటైతే బీట్రూట్ అండి. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి బీట్రూట్ పెట్టమన్నారు. మా పిల్లలు ఇష్టంగానే తింటారు. బీట్రూట్‌ని తోలు తీసేసి ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకుంటాను. దానికి పోపైతే ఉప్మా పోపులాగా కొంచెం మినపప్పు, కరివేపాకు, జీలకర్ర వేస్తాను. మినపప్పు పంటి కింద పడి భలే బావుంటది. ఇంక తరువాతైతే బీట్రూట్ ముక్కలు వేసేసి ఇంకా పిల్లలు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తే తినరండి. పెద్దవాళ్ళవైతే వేసుకోవచ్చు. అవన్నీ తుక్కు కింద ఇలా గెంటేస్తారు. దీన్ని అటు ఇటు మగ్గబెడితే తొందరగానే మగ్గిపోతుంది. బాగా ఫ్రై అయిపోతే బాగోదండి ఇది. ఇలా కాస్త ఉప్పు వేసి ఒక ఎల్లుల్లిపాయ దంచి గానీ, లేదా ఇంట్లో సాంబార్ పొడి ఉంటే ఆ పొడి గానీ వేసి కొంచెం కారం వేసుకుంటే సరిపోతది. లేతే ధనియాల పొడి వేసుకున్నా సరిపోతది. భలే టేస్ట్ ఉంటుందండి. ఉట్టినే స్నాక్స్ కింద కూడా తినేయొచ్చండి. చాలా బావుంటుంది. ఇది జ్యూస్ కింద తీసుకుంటేను ఇలా తిన్నా శరీరం కాంతివంతంగా ఉండి మంచి యాక్టివ్‌గా ఉంటాము. ఇందులో పీచు పదార్థం ఉండడం వలన మలబద్ధక సమస్యతో ఉండేవారు దూరం చేసుకోవచ్చు. రక్తహీనత దీంట్లో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ పెంచుతుంది. బీట్రూట్‌ని అందరూ మర్చిపోకుండా వారానికి ఒక్కసారైనా బీట్రూట్ తిందాం. పిల్లలకి కూడా పెడదాం. ఆరోగ్యాన్ని కాపాడదాం. ఇంకా రెండవ కూర అయితే చిక్కుడుకాయ టమాటా వండుకున్నాము. ఇంకా చిన్న కుక్కర్‌లో అయితే పోపు వేసేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత ఇలా టమోటా ములక్కాడలు వేసేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి సన్న సెగ మీద మగ్గించి తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు కానీ మాకు పాలు పోసే అలవాటు ఉందండి. పాలు కూడా పోసి ఇలా ఒక కుక్కర్ రానిస్తే కనుక భలే బాగుంటుందండి. పిల్లలకైతే బీట్రూట్‌తో క్యారేజ్ పెట్టేశాను. ఇచ్చేసి వస్తాను. స్కూల్ దగ్గరేనండి. బాయ్ అండి.